భానుమతి గారు మీరేమైనా మాట్లాడతారా? లేదులేండి, వింటున్నాను, చెప్పండి. ఉమ్. అదే అదే దీని నుంచి అసూయ ద్వేషం నుంచి బయటపడటం చాలా, అదే మనం చూసుకోవటంలోనే వస్తుందేమో అనిపిస్తుంది, అందుకంటే దారి లేదు. అంతేనండి. ఉమ్, ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు. చాలా మంది ఉమ్, నాకేమీ లేదండి, నేను ఎప్పుడు అసూయ ఉమ్. జయించేసాను, ధ్యానాలు చేసి ఒక అతను అదంతా చెప్పాడు. నేను ధ్యానం అదంతా చేసి అబద్ధం. యాంకర్ని జయించేసాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు ఉమ్, ఇలాంటివి మాట్లాడకండి, ఆ జయించడాలు ఉండవు. ధ్యానం అవును, వల్ల ఎవరు యాంకర్ జయించరు. మిమ్మల్ని మీరు అవును, ఏ క్షణం కాక్షణం జరగాల్సిందే, ఏదో కొండెక్కిపోయాం అన్నట్టు కాదు ఇది అని. అవును. అదే మేడం, ఇప్పుడు ఇప్పుడు ధ్యానం గురించే నేను అడగాలనుకున్నాను. అంటే ధ్యానం నుంచి, అంటే ఇది సప్రెస్ అవుతుంది కానీ అది సాల్వ్ కావడం లేదు, అంతే కదా మేడం ఎప్పుడు ధ్యానంలో? అవదండి. అదే, అలా అన్న వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారని. వాళ్ళు ఏదో అసూయని జయించేసాం, కోపాన్ని జయించేసాం అని చెప్పారు. నేనన్నాను, మీరేం జయించలేదండి, అది ఏ క్షణం కా క్షణం జయించాల్సిందే. అవును. ఇప్పటికిప్పుడే మీకు హర్ట్ చేస్తే మీరు ఇమ్మీడియట్ గా కోపం వస్తుంది. అదే మేడం అక్కడ జరుగుతున్న, అంటే సడన్ గా ఎవరైనా వచ్చి మనల్ని హర్ట్ చేస్తే జయించినాం అనుకున్నవన్నీ ఒక్కో ఎగిరిపోతాయి మేడం. ఒక్కో టైంలో అది కూడా అవసరమేనని కదండి ఏంటండి? మీరు ఒక్కొక్క టైంలో అది కూడా ఇది ప్రేరణ అంటున్నారు కదా, అది కూడా అవసరమేనంటారా? ఎదుగుదల, మనిషి ఎదుగుదలకి అదే కావాలా అలాగా, మనిషికి? అందుకే కదా అతను సంపూర్ణంగా దాన్ని పోగొట్టుకోలేకపోయాడు. అదేం అవసరం అండి, ఎదుగుదలకి అదేం అవసరం చెప్పండి. మనం సంపూర్ణమైన వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా, అదేలేదు. మీరు ఇంట్లో బాగా చదువుతున్నారనుకోండి, మీకు 100కి 100 వస్తుంది. మిగతా వాడికి 90 అవును. వచ్చిందన్న ప్రేరణ మనకెందుకు? మనకెందుకు, అవునండి. ఉమ్. అంటే మేడం, ఇక్కడ ఇక్కడ భగవద్గీతలో చెప్పింది అదేనా మేడం? అంటే ఇప్పుడు నిష్కామంగా, అంటే అనే ఒక విషయం చెప్పారు కదా, నిష్కామ కర్మ అనేది. అది వేరే అంటే అది విషయం. ఆహా. ఫలితం అంటే ఆశించకుండా నీ కర్మను చేసుకోవటమే. అంటే అంటే అది దాని పోల్చక్కర్లేదు, భగవద్గీతలో చెప్పలేదు. భగవద్గీతలో నిష్కామ కర్మ చెయ్యి అన్నారు. నీ కర్మ ఫలితాన్ని పరమాత్ముడికి అర్పించి, కర్మ నేను ఇచ్చేస్తే నీ ఫలితం నాకు రావాలని వెయిట్ చేయొద్దని. ఉమ్. అంటే అది 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 ఒక పరిష్కారమే కదా మేడం, కాదా? ఏ పరిష్కారం కాదండి, అవన్నీ చేస్తూనే ఉంటాం, మళ్ళీ మనకి యాంగర్ అవి వస్తూనే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? నిష్కామ కర్మ అన్నది ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా చేస్తూ ఉంటే మనకి అప్పుడు అసలు యాక్చువల్గా జ్ఞానం ఉంటే అదే చేస్తామండి. ఎందుకంటే మన జ్ఞానం చెప్తుంది ఫలితం మనం చేసిన కర్మ నుంచి ఏమీ వచ్చేది. అందుకని ఆ ఫలితాన్ని అర్పించేస్తే మనం హాయిగా ఉంటామండి. జీవితంలో సుఖంగా ఉండే సీక్రెట్స్ భగవద్గీతలో చెప్పారు. అర్థం అవక ఏమో సూపర్ఫిషియల్ గా జీవిస్తారు. అవి అర్థం అవుతే భగవద్గీతలో అన్ని మనం చేస్తూ ఉంటాం మన జీవితంలో. మనం హాయిగా ఉండాలని కోరుతున్నాం, హాయిగా లేని పనులు చేస్తున్నాం. అందులో ఉన్న హాయి ఏమిటి తెలిస్తే అవే పట్టుకుంటాం ఉమ్. కదా. అవును మేడం. అవునండి, బాగా చెప్పారు, బాగా నిష్కామ చెప్పారు. కర్మ వల్ల హాయిగా జీవించగలమండి. ఉమ్. ప్రతి క్షణం ఈ ఫెదర్ లాగా హాయిగా తేలుతూ సుఖంగా జీవించగలం సంతోషంగా. కామ్యకర్మల వల్లే మనం దుఃఖాల పాలవుతున్నాం. ఆ విషయం మనకు అర్థం అవుతే మనం ఆటోమేటిక్గా నిష్కామ కర్మలు చేస్తాం. మనకు అర్థం కావట్లేదు, పదాలు అర్థం అవుతున్నాయి, విషయం అర్థం అవ్వలే. ఆ ఒక్కటే కాదు, చాలా విషయాలు మనకు అర్థం కావు, మనం అర్థం అయిందని భావిస్తాం. అందుకే అప్పుడు మీకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదని నేను అంత గట్టిగా చెప్పడానికి కారణం. అప్పుడేదో చదివి చాలా చాలా సార్లు చదివేసి పరబ్రహ్మం 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 నాకు తెలుసండి అంటాం. ఏం తెలుసంటే ఓనమాలు కూడా రావు. తెలుసన్న భ్రాంతి మాత్రం పెరిగిపోతుంది. అమ్మ మనం మరి ఇప్పుడు ఇట్లా, ఐ మీన్, అంటే కోరికలు లేకపోయినా కూడా తల్లి నన్ను మంచి మంచి మార్గంలో నడిపించు అని అనుకోవడం కూడా తప్పే అంటారా? అంటే జనరల్ గా మంచి అంటే మార్గంలో ఏం నడిపించే కోరికలు, వివేకం మన దగ్గర ఇచ్చాడు ఆయన, మనం వాడటం లేదు. అవునా? అంటే డైవర్షన్స్ లేకుండా మీరు చూసుకోండి అనుకోవచ్చు కదమ్మా. అంటే ఎవరో చూడడం ఏంటి, మన అంటే మామూలుగా వాళ్ళ ఒకళ్ళ నేనేమంటున్నానంటే మీద ఒకళ్ళ మీద భగవంతుడు ఆధారపడద్దు మాట్లాడటం. ఆ వివేకం ఇచ్చాడండి.
ఆధారపడడం అని కాదు, ఆ ఆల్రెడీ వివేకాన్ని ఇచ్చారు. వాడం మనం. ఓకే. అనంతమైన వివేకం ఇచ్చాడు మనకి. కాకపోతే కొంచెం బలం లాగా, సంకల్పం లాగా ఇట్లా పెట్టుకోవడం, ఒక నమ్మకాన్ని హ్యాబిచ్యుయేట్ క్రియేట్ అయ్యాం. చేసుకోవడం. అక్కడ కూడా మన హయ్యర్ మైండే పనిచేస్తోంది. అంటే భగవంతుడే అని అలా వేరేగా ఎక్కడా లేడండి. ఆయన ఎక్కడో దూరంగా కూర్చున్నాడా చెప్పండి, మీ కవుళ్ళు వర్ణించినట్టుగా? ఆయన ఏం అదే పరగా ఆయన ఉన్నాడా? మనలోనే ఉంటుంది. ఉమ్. అవునండి. అలా అక్కడేమో తిరుపతిలోనే కూర్చున్నాడా, షిరిడీలోనే బాబా గారు కూర్చున్నారా? ఇలాగ ఊహించుకోబట్టి అలాగ మాటలు వస్తున్నాయి మనకి. ఉమ్. అంటే దీనికి పరిమితం చేసినాం కాబట్టి ఆలోచన కూడా అలానే చేస్తున్నాం. ఆయనేం మనకి భిన్నంగా ఉన్నాడా? మనలో టోటల్ ఎనర్జీని బయటికి తీసి మనం టోటల్ అటెన్షన్తో ఉంటే అన్నీ వస్తాయండి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మీలో హయ్యర్ మైండ్కే మీరు నివేదిస్తున్నారు, మీ లోపల మనస్సుకే ఇలా చెయ్యి అని. ఆ మనస్సు దానికి వింటూ ఉంటుంది, జాగ్రత్తగా చెప్తే. ఉమ్. అవును. అయితే నేను నిన్న ఒకటి చదివాను అనమాట. అందులో అంటే కోర్స్ కంపేర్ చేయొద్దు అన్నారు, కానీ క్వశ్చన్ అడగాల్సి వస్తుందమ్మా. ఏంటంటే ఇప్పుడు ఏదైనా చేసేటప్పుడు లోపల నుంచే నీకు ఒక మంచి, అంటే నీ సిక్స్ సెన్స్ అంటే అంటారు కదా జనరల్ గా, ఒక మంచి థాట్ ఇస్తుంది కదా. ఇప్పుడు అలాంటి మంచి మంచి నడవడికి మంచి ఆలోచన ఇచ్చినా కూడా అది మనం పట్టించుకోదామా మరి? ఇప్పుడు ఏం ఇప్పుడు చేయాలో చూడండి, అప్పుడు మనం మీరు దాన్ని బట్టినండి, 7:30 మనలో ఒక అయిందంటే డ్రైవ్ ఉంటుందండి. ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా వాళ్ళని అధిగమించాలని ఉందనుకోండి, అప్పుడు అలాంటివే నాకు మంచిగా కనిపిస్తాయి. మనని బట్టే కదా అది మంచి చెడు అని నిర్ణయిస్తాం. ఏది మంచి అన్నది ఏమంటే చెప్పండి? అదే నాకు ఇప్పుడు ఒక వాళ్ళని మంచి డామినేట్ సెవెన్ చేయాలన్నది నా థర్టీకి లక్ష్యం రావాలి. అయినప్పుడు ఒకసారి వినండి జాగ్రత్తగా. డామినేషన్కి సంబంధించిన ఆలోచనలే నాకు మంచివి. అలా వాళ్ళని అణిచేయాలని ఉన్నప్పుడు అణిచేయడానికి సంబంధించిన ఆలోచనలే నాకు మంచివి. ఉమ్. అవునమ్మా, కరెక్ట్. అంటే మీరు అన్నట్టు మరి అది జడ్జిమెంట్ లా అని మంచి చెడు అనేది ఏం లేదు. ఇప్పుడు చూడండి 7:30కు మనం అంతే కదండి. ప్రసంగం ఇప్పుడు అటెండ్ కావాలి. చూడండి, మీరు అది ఒక మంచి ఆలోచన. దుర్మార్గంగా పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి రైటే. సో మీకు ఇది అబ్సల్యూట్ మంచి అని ప్రపంచంలో ఏది లేదండి. హత్య మంచిది కాదు, మనిషిని చంపడం అంటే. కంసుడిని చంపలేదా కృష్ణుడు? శిశుపాలుడిని చంపలేదా? ఉమ్. అవునమ్మా. ఏ యాక్షన్ పరిస్థితిని మంచి బట్టి. చెడు కాదండి, దాని వెనకాల ఉన్న ఉద్దేశ్యమే మంచి చెడు నిర్ణయిస్తుంది. డాక్టర్ గారు కడుపు కోసేయటం లేదా? మరో మనిషి చిన్న పిసరు కోస్తే ఇగో కోసేసాడని 10 మందికి చెప్పుకుంటామే. ఉమ్. సో యాక్షన్ కాదు, యాక్షన్ వెనకాల ఉన్న ఉద్దేశ్యమే కర్మ. ఇంటెన్షన్ అంటే మీరు ఏ భావంతో చేస్తున్నారో ఆ పనిని బట్టి అదే కర్మ. ఫలితం ఉంటుంది. ఓకే. అంటే దీన్ని బట్టి పని చేసే దానికంటే మీరు ఎలా భావిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదమ్మా మరి. అంతే దాన్ని కదండి. ఆ బట్టి రిజల్ట్స్ భావనే ఉంటాయి. చాలా. ఇప్పుడు 1000 మందికి బాగు చెయ్యని నేను అడిగాను, నేను వెళ్ళి ఈ శరీరంతో చెయ్యలేను. కానీ మనస్సుకి, మనలో ఉన్న అంతర్గత స్థితికి అంత విశాలత ఉంది. సర్వే జనాః సుఖినో భవంతు అంటాం. ఒక్క జనానికి కూడా నేను సుఖపెట్టలేను, కానీ నేను సంకల్పించవచ్చు. అంత పవర్ ఉంది మన దగ్గర. ఓకే. కరెక్ట్. అయితే మేడం, ఇంటెన్షన్ ఇంటెన్షన్ కర్మ. ఇంటెన్షన్కే అంటే ఇప్పుడు ఇంటెన్షనే కర్మ అయినప్పుడు మరి అంటే యాక్షన్కు శిక్ష పడుతుంది కానీ ఇంటెన్షన్కు పడడం లేదు. బాహ్య ప్రపంచంలో కానీ మాస్టర్స్ దగ్గర ఇంటెన్షనే మానసికమైన పని అని చెప్పారు. అక్కడ ఆల్రెడీ పని చేసినట్టు రికార్డ్ అయిపోతుంది. మరి ఇంటెన్షన్కు శిక్ష అనే ఒక స్థితి వస్తే ఆ అంటే ఇక్కడ మనసు వాళ్ళు యొక్క ఇంటెన్షన్ మన తెలుసుకోలేరు కదా.
మీరు ఆలోచించండి. బాహ్య ప్రపంచంలో మీ ఇంటెన్షన్స్ ని గ్రహించిన వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. ఆ ఎబిలిటీ ఇన్సైట్ రాదు అందరికి. అయితే ఇంటెన్షన్ అంటే ఇక్కడ మనసు యొక్క ఇంటెన్షనా, ఆత్మ యొక్క ఇంటెన్షనా? ఆ రెండు ఆత్మకు ఉంటాయండి. ఇంటెన్షన్ ఆ ఉంటుందా? రెండు వేరువేరా ఏమండి? ఆత్మకి ఇంటెన్షన్స్ ఏముంటాయండి? అంటే మంచి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకుండదమ్మా ఇప్పుడు ఇక్కడ ఆత్మకేమి ఉండవు. అంటే మనం ఆత్మ అది అంటే తెలియక ప్యూరిటీ అంటాం. కదా, ప్యూరిటీ. ఆత్మకి ఏది అంటదు. ఎలక్ట్రిసిటీకి ఇక్కడ లైట్ వెలుగుతోందన్న లైట్ వెళ్ళదు అక్కడ. ఎలక్ట్రిసిటీ వెలిగిస్తుంది అంతే. ఫ్యాన్ తిరుగుతున్న తిరుగుడు ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధం లేదు. మనసు మనసు యొక్క ఇంటెన్షన్ అంటే ఆ అదే అంటే ఇప్పుడు జన్మ తీసుకున్న ఒక స్థితి అలా ఏదైతే కాదు. ఉందో జన్మ దీనికే అవన్నీ వదిలేయండి. ఇప్పుడు మనసులో మీరు చేంజ్ చేసే సంకల్పమే మీ యాక్షన్. మీరు పిల్లవాడిని పలకరించడానికి కొట్టొచ్చు, ద్వేషంతో కొట్టొచ్చు. రెండు కొట్టడమే. అదే కర్మ. పలకరించేటప్పుడు దెబ్బ చిన్నగా పడుతుంది, అలా కొట్టేటప్పుడు కాదు, అలా దెబ్బ. కాదు, అలా కాదు. మరి డాక్టర్ కోస్తున్నాడు, అప్పుడు గట్టిగా కోస్తాడు. మనం చిన్నగా బ్లేడ్తో చిన్నది కోసినా అది తప్పే కదా. ఒక ఫ్రెండ్ వచ్చి గట్టి కొడతాడు. నేను ఒకసారి అవును, తుడుతుపడి చూశాను. ఏమిటా వీళ్ళు ఇంత గట్టి కొట్టాడంటే అతని ఫ్రెండ్ట. అర్థమైందా? అక్కడ అవును. గట్టిగా నెమ్మదిగా కాదండి, అక్కడ ఇంటెన్షన్ లో ప్రేమ ఉంది గనక అంత గట్టిగా కొట్టినా ఇతనేం అనుకోడు. అదే మరొకరి చెయ్యి ఇలా తగిలితే మనం అది తప్పుగా భావిస్తాం. అవును మేడం. మరి ఇంటెన్షన్ ఒక ఇది అన్నప్పుడు మనం కూడా ఒక అంతేనండి. మనిషి మనం ఇది వినడానికి ఇంత కష్టపడుతున్నాం కానీ మీకు ప్రేమతోటి మీకేమో కడువా అంటే చేదు కషాయం ఇచ్చినా మీకు మంచి అవుతుందని కనుక తాగేస్తారు. అదే మీకు ద్వేషంతో ఎంత తీపిది ఇచ్చినా తీసుకోరు. ఆ ఇంటెన్షన్ వల్లే మనం కూడా అలా ఉంటాం. అభిమానంగా అనురాగంగా వడ్డించిన భోజనం ఆనందంగా తింటాం. తినలే కూర్చో అని అలా అంటే వాళ్ళ భోజనం మనకి నచ్చదు. మరైతే మరైతే ఒక ఒక వ్యక్తికి కోట్ల ఇంటెన్షన్స్ వచ్చిపోతుంటాయి అవన్నీ కర్మ చేసేసినట్టే కర్మగా లెక్కండి. పరమ గురువుల దృష్టిలో అది కర్మ అయిపోతుంది అక్కడ. పోతూ ఉండవు, మనం తెచ్చుకోవడం వల్లే వస్తున్నాయి. మనం గ్రహించడం, మనం వాటిని వెల్కమ్ చేస్తున్నాం కనుకే వాటంతట మెకానికల్ గా రావు. మనకి ఆ వాసనలు ఉన్నాయి కనుకే అలాంటివి వెల్కమ్ చేస్తాం. మరి ఇలా ఇలా చెప్పితే కర్మలు పోగుపడమే ఉంటుంది కానీ దాన్ని నిర్మూలించుకోవడం లేదు కదా మేడం, ఎలాగా? ఇలా చెప్తే అంటే యథార్థం చెప్పినంత మాత్రంలో అలా ఎందుకు అవుతుందండి? అప్పుడు ఇంటెన్షన్ ప్యూరిఫికేషన్ అనేది వస్తుంది కదా. ఇంటెన్షన్ ప్యూరిఫికేషన్ అంటే ఇప్పుడు మీలాంటి గురువులు చెప్తే అలా మార్గం కాదు, కొంచెం. వాళ్ళని కొట్టాలి అంటే చూడండి, అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఓ చిన్న పిల్లలకు కూడా అది అర్థమవుతుంది. ఇంకొకరిని కష్టపెట్టే పని చెయ్యొద్దు అని ఒక రకంగా మనకు అక్కడ తెలిసిపోతూ ఉంటుంది ప్రతి వాళ్ళకి. అవునా కదా? అవును మేడం. అది ఇంటెన్షనల్ గా. ఇప్పుడు ఇంటెన్షనల్ గా నేను చురక పెట్టాను, ఎంత కష్టంగా ఉంటుంది. పొరపాటున చురక తగిలింది, అది వేరు. చాలా అంటే తేడా. ఇప్పుడు అంటే ఇప్పుడు పొరపాటున జరిగే పొరపాటున జరిగే కర్మకు ఇంటెన్షనల్ గా జరిగే కర్మకు తేడా ఉందా? మీకు మీరే చెప్పండి, దాని ఆన్సర్ మీకు తెలుసు. కోరుండి చురక పెట్టడానికి పొరపాటున తగలడానికి తేడా ఉందా లేదా? ఉంది, కానీ కర్మ జరిగిపోతుంది కదా మేడం అక్కడ. ఎలా దాన్ని? అవచ్చండి. ఇప్పుడు కర్మ జరిగిపోయినా కోరుండి నేను చురక పెట్టినప్పుడు ఏంటవుతుంది అక్కడ చెప్పండి. ఏమంటారు? అది
అది చర్య చిన్నగా జరిగితే పెద్ద చర్య అంటే ఇది ఏంటండి? అనిపించదు. దేంతో జరిగేది? శరీరానికి జరిగేది ఒక్కటేనా? ఇంటెన్షన్ ఈజ్ ఆఫ్ ద మైండ్. ఎప్పుడైతే కోరుండి చేసారో అప్పుడు ఆటోమేటిక్గా మనసుకు బాధ కలుగుతుంది. అలా లేకపోతే మనసుకు బాధ కలగదు అక్కడ. అంటే ఇది పాప పుణ్యమా లేకపోతే చర్యనేనా? పాపపుణ్యాలు ఫలితాల సంగతి అండి. మీరు చేసే పని, మీరు చాలా విషయాలు తెచ్చేసి ఆలోచిస్తారు. ఎక్కడికక్కడ చూడండి, ఉద్దేశ్యమే కర్మ. మిగతా దాని ఫలితాలు ఇప్పుడు తేకండి. ఆ ఉద్దేశంతో ఓకే. మీకు అది రాంగ్ ఉద్దేశం అయితే దానికి రాంగ్ ఫలితం వస్తుంది. బాధ మానసికంగా కూడా బాధపడుతున్నాం కదా అటువంటి పనులు. అదే మేడం. అంటే ఇంటెన్షన్ లోనే మార్పు రావాలి అంటే చాలా జరగాలి. చాలా జరగక్కర్లేదండి. బాగా అవగాహన చేసుకుంటే అందరి మేలు కోరుతూనే ఉంటాం. అది జ్ఞానానికి దీనికి అందరితోటి నాకు సంబంధం ఉందని తెలిస్తే అందరిని బాధ పెట్టాలని కోరం. నా కుడి చేతిని నేను బాధ పెట్టుకోవాలని కోరను. అది నాది గనక. అందరూ కూడా నా అన్నది ఎప్పుడైతే ఫీల్ అయ్యారో అప్పుడు ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, నమస్తే అందరికీ. ముగించేస్తున్నాను. శివగారు ఏమైనా మాట్లాడతారా? ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అండి. లేదు, మాది బాగా అర్థమైంది నాకు కూడా. సంతోషం, అర్థమైంది చాలా కదా. బాగుందమ్మా ఈరోజు, చాలా బాగుంది. అవును, ఓకే అండి. ఓకే ఓకే.